బీఆర్ఎస్ నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ భేటీ ముగిసింది. ప్రాజెక్టుల కోసం తెగించి కొట్లాడాలని కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభను విజయవంతం చేయాలని 5 జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నేతలను కేసీఆర్ ఆదేశించారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలన్నారు. రైట్, మొత్తంగా కృష్ణా ప్రాజెక్టుల కోసం తెగించి కొట్టాడాలంటూ కూడా కేసీఆర్ పిలుపునిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బలరాం, కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షతన జరిగిందని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టులు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్య కారణంగా కేఆర్ఎంబీ పరిధిలోకి రాష్ట్రంలో కృష్ణా జిల్లాలు వినియోగించుకునే అవకాశం పోతుందని, అయితే ఇప్పటికిప్పుడు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్తే రాష్ట్రానికి అంటే తెలంగాణ ప్రాంతంలో 5 జిల్లాలకు జరిగే అన్యాయాన్ని ఈ సమావేశంలో కేసీఆర్ వివరించడం జరిగింది. కనీసం డ్యామ్ పైకి వెళ్లాలన్న కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, లేని పక్షంలో డ్యామ్ దగ్గరకు వెళ్ళడం కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధ్యం కాదన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడాలని ఉద్యమాలు గతంలో తాము చేశామని ఇప్పుడు చేయడం కొత్తేమీ కాదని, ఈ నెల 13వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి కేఆర్ఎంబీ ప్రాజెక్టుపై ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఆ 13వ తేదీన నిర్వహించే సభకు జన సమీకరణపై కూడా ఇప్పటికే నేతలకు సంకేతాలు ఇచ్చారు. ఆయా నియోజకవర్గం అంటే 5 జిల్లాల పరిధిలోని 57 నియోజకవర్గాలు, దాదాపు 57 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ సభను విజయవంతం చేసి పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలన్న సంకేతాలను ఈ సభ ద్వారానే ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10,000 మంది జన సమీకరణ ఉండాలన్న ప్రాథమిక నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చింది. ఇందుకు సంబంధించి పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు కొంతమందికి ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా నియోజకవర్గాల వారికి అప్పగించింది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని, మిగతా 4 జిల్లాల నుంచి సాధారణంగా జన సమీకరణ ఉండాలన్న అభిప్రాయానికి పార్టీ వచ్చింది. అందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఈరోజు సాయంత్రం మరోసారి ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. జన సమీకరణపై అందుకు సంబంధించి మరిన్ని సూచనలు సలహాలు నేతలకు ఇవ్వనున్నారు. ఈరోజు అంటే దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో కేఆర్ఎంబీ ప్రాజెక్టు పరిధిలోకి కృష్ణా జలాలు వెళితే రాష్ట్రానికి జరిగే అన్యాయంపైనే ప్రధానంగా సీఎం కేసీఆర్ వివరించినట్టు తెలుస్తోంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సందర్భంగా కూడా కేంద్రం కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జలాలను, కృష్ణా వాటర్ రిసోర్స్ని తీసుకురావాలని తమపై ఒత్తిడి తెచ్చిందన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం డిమాండ్లకు తాము ఎప్పుడూ తలొగ్గలేదని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్య, అనుభవ రాహిత్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా జలాలు అంటే కృష్ణా జలాల పరివాహక ప్రాంతాలు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతంలోని 5 ఉమ్మడి జిల్లాలు అంటే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఈ 5 జిల్లాలకు సంబంధించి సాగునీటి సమస్య, తాగునీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని, తద్వారా నాగార్జున సాగర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్కు అందిస్తున్న తాగునీటి విషయంలో కూడా ఇబ్బందులు తలెత్తాయని, ప్రతి చిన్న విషయానికి కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో పూర్తిగా హక్కులు కోల్పోతుందని, ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రం హక్కులు రాష్ట్రకు ఉంటేనే ఈ తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని కేసీఆర్ చెప్పడం జరిగింది. కేసీఆర్ దాదాపు 2 గంటల పాటు కేఆర్ఎంబీ ఈ పరిధిలోకి ఈ ప్రాజెక్టులు వెళ్లడం కారణంగా జరిగే నష్టాలను నేతలకు వివరించడం జరిగింది. ప్రజాక్షేత్రంలో ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూనే కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచుతున్న నీటి వాటా సమస్య తేల్చనందుకు కూడా ఈ పరిస్థితి కారణమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని నేతలకు పిలుపునిచ్చారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.